అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నిన్నటి రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి ఏఎస్ఐ తీరు పట్ల ఇప్పటి వరకు ఈ యొక్క అడ్వకేట్ సంఘాల ఆధ్వర్యంలో కూడా ఈ విధులను కూడా బహిష్కరించడం జరుగుతుంది. ఈ రోజు రేపు విధులను బహిష్కరిస్తూ, ఎందుకంటే దాడిని హేమై చర్యగా భావిస్తూ విధులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశం కొద్దీ ఈ యొక్క అడ్వకేట్లు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు ఈ యొక్క బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి సార్ ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న సంఘటన సంబంధించి ఏం జరిగింది అసలు విషయం? ఏం జరిగిందంటే హైకోర్టు ఆర్డర్ ప్రకారం ముద్దాయికి హైకోర్టు వారు యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చారు. అందులో డైరెక్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయి షూరిటీ ఫర్నిచ్ చేయమనేది అందులో డైరెక్షను. ఆ ముద్దాయిని తీసుకుని అడ్వకేట్ గారు పోలీస్ స్టేషన్కి పోతే దాదాపు ఆ రోజు నాడు 1 నుంచి సాయంత్రం 5 దాకా కూర్చోబెట్టారు పోలీస్ స్టేషన్లో. అది అవసరం లేదు, అనవసరంగా ఇది నథింగ్ బట్ హెరాస్మెంట్. దానికి తోడు అవసరం లేకున్నా ముద్దాయికి మెడికల్ టెస్ట్ కావాలని హెరాస్ చేస్తూ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఏఎస్ఐ ఉమారెడ్డి గారిని అతన్ని ఇచ్చి హాస్పిటల్కి పంపించడం, హాస్పిటల్లో అతను బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి, ఇది మెడికల్ టెస్ట్కి అది చేయాలని చెప్పి ఆయన చాలా ఇబ్బంది పెడితే ఎందుకోసం అడుగుతున్నారని అడిగినందుకు ఈ ఏఎస్ఐ గారు ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఈ విషయాన్ని అడ్వకేట్ గారు పక్కనే ఉన్నారు కాబట్టి వీడియో రికార్డు చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే ఇది గమనించినటువంటి ఏఎస్ఐ అడ్వకేట్ మీద దాడి చేయడం, ఆయన ఫోన్ పగలగొట్టడం, ఈయన కింది కొంగి ఫోన్ కలెక్ట్ చేసుకున్న సందర్భంలో వీపులో కొట్టడం, ఇవన్నీ జరిగితే అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఏందండి అడ్వకేట్ గారు అట్లా మాట్లాడుతున్నారు అని అడిగితే వాళ్ళ మీద కూడా దురుసుగా ప్రభావం. ఇదంతా ఏంటంటే చట్టం మా చేతిలో ఉంది అని అహం తప్ప వేరే ఏం లేదు అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరేం చేయలేరు అనేటువంటి అహం ఉన్నది. అది తప్పు. చట్ట పరిధి లోపల ప్రతి మానవుడు చట్ట పరిధి కిందకి వస్తారు. ఎంత గొప్పవారైనా చట్టం శిక్షించాలి, చట్టానికి పరిధి పోవాలి, తప్పు చేసినప్పుడు శిక్షించబడాలి అనేది మా కోరిక. అంటే ఇప్పటికే పెండ్రీ పోలీసింగ్ అని చెప్పుకున్నటువంటి పోలీసులు ఇటువంటి తీరు పట్ల అంటే రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తారు సార్? మన దగ్గర ఒక సామెత ఉన్నది, పబ్లిక్ను ఉల్లిపాయ ఉండకమన్నా కానీ ఇంట్లో ఉండకమన్నా అని ఒక సామెత ఉంది పాతది. అట్లనే చట్టం ఏందో అందరు గౌరవించాలని పోలీసు ప్రజలకంతా చెప్తారు, కానీ వాళ్ళు మాత్రం శూన్యం. అది వాళ్ళకు కనువిప్పు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో స్టేట్ వైడ్గా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా దీనికి చక్కగా స్పందించారు. సంఘటితంగా ఈరోజు మొత్తం అంతా బైకట్ చేసుకుంటూ చక్కని స్పందన చేస్తూ ప్రజలలో చక్కటి కనువిప్పుని తెస్తున్నారు. దానికి మనం చాలా సంతోషపడుతున్నాం. చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో వారిని శిక్ష పరిధిలోకి తెచ్చేంత వరకు ఈ ఉద్యమం ఆగదనేది తమరికి విన్నవిస్తున్నాం. జరిగిన సంఘటనకు సంబంధించి రవికుమార్ చెప్పండి. రవికుమార్, ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది ఆ సందర్భంలో? 6459/2024లో హైకోర్టు ఉత్తర్వుల మేరకు నేను షూరిటీస్ ఫర్నిచ్ చేయడానికి 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత సిఐ గారు అనవసరమైన మెడికల్ టెస్టులు అని చెప్పేసి అక్యూజ్ రెఫర్ చేస్తే అక్యూజ్గా దానికి స్పందించి ఆయన అనవసరంగా 1 గంటలకు వెళ్ళిన మేము 5 గంటల వరకు కూర్చోబెట్టి 5 గంటలకు ఎస్కాట్లో ఆ అక్యూజ్ని అనవసరంగా తీసుకొని వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్లో అక్యూజ్ దేనికోసం అండి మెడికల్ టెస్ట్, నా బ్లడ్ శాంపిల్స్ ఎందుకు అందిస్తున్నారు, మీకు ఏమైనా పర్మిషన్ ఉందని అడిగితే ఆ వాగ్వాదంలో ఏఎస్ఐ ఆ అక్యూజ్డ్ గారిని చేయి చేసుకోవడం జరిగింది. ఆ చేయి చేసుకునే దాన్ని నా ఫోన్లో రికార్డ్ చేస్తూ ఉంటే వెంటనే ఏఎస్ఐ నా మీదకి తిరగబడి నా యొక్క ఫోన్ ధ్వంసం చేసుకుంటూ కింద పగలగొట్టడం జరిగింది. దానికోసం నేను కిందికి బెండ్ అవ్వడం కానీ నా వీపులో ఒక పిడిగుద్ద గుద్దడం జరిగింది. దాని ద్వారా నా చేతి వేలికి గాయం జరిగి రక్తం గారింది. అదే హాస్పిటల్లో నేను ఎమ్మెల్సీ చేయించుకొని వెంటనే నేను వచ్చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది ఓవరాల్గా. కానీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోను నా మీద రిటర్న్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత హైకోర్టు యొక్క ఆర్డర్లను అప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదంతా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. మళ్ళీ అనవసరంగా వాళ్ళకి చేయడం జరిగింది. నా యొక్క నన్ను గాయాల పాలు చేసినందుకు వాళ్ళని వెంటనే సిఐ గారిని ఏఎస్ఐ గారిని సస్పెండ్ చేయాల్సిందిగా మేమైన డిమాండ్. వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేయాల్సిందిగా మా యొక్క బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి స్టేట్ వైజ్గా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మేడం, మీరు చెప్పండి, దాడికి సంబంధించి అంటే మీరు ఎలా చూస్తున్నారు ఒక అడ్వకేట్గా? అంటే ఇది ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి ఇట్లనే జరుగుతున్నాయి. సో మేము ఇప్పుడు సీరియస్గా తీసుకొని రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే ఇట్లా అడ్వకేట్స్పై దాడి చేయడము కరెక్ట్ కాదు. అయినా వాళ్ళు ప్రతిసారి ఇట్లనే చేస్తున్నారు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకుండా ఇట్లా జులుం చేస్తుర్రు. కాబట్టి పోలీసుల జులుం నశించాలి. ఇప్పటికైనా సరే వాళ్ళలో కొంచెమైనా మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. మార్పు వచ్చేలా మీరు కూడా కొంచెం ప్రయత్నించండి. ఇప్పుడు స్టేట్ వైజ్గా అంతా మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా సపోర్ట్ చేయండి. ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేస్తారో చేయాలి. సార్, మీరు చెప్పండి, ఒక 30 సంవత్సరాలుగా మీరు చూస్తున్నారు పోలీసుల తీరు పట్ల, అంటే నిన్న జరిగిన దాడికి సంబంధించి ఏం చెప్తారు సార్ ఆ విషయంలో మీరు?
ఇది పోలీసుల దమనకాండ అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే పోలీసు వారు ప్రజలను చిత్రహింసలను గురి చేయడమే కాకుండా ప్రజలను రక్షించే, చట్టాన్ని రక్షించే న్యాయవాదులను హింసించడం అంటే ఇంతకంటే ఘోరం. ఈ ప్రజాస్వామ్య దేశం అనుకున్న మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మనం ఓట్ల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ఈ ప్రభుత్వంలో ఇటువంటి దమనకాండ జరగడం చాలా విచారించదగ్గ విషయం. ఒక జూనియర్ న్యాయవాది ఈ మధ్యన జాయిన్ అయ్యి ఆయన ప్రాక్టీస్ చేసుకుంటే అతను ఒక ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆ అక్యూజ్డ్ను యాంటిసిపేటరీ బెయిల్లో షూరిటీస్ ప్రొడ్యూస్ చేద్దామని పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్లో 5 గంటలు కూర్చుండబెట్టి ఆ వ్యక్తి ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తిని తీసుకొని పోయి బ్లడ్ టెస్ట్ అనే హాస్పిటల్కి పోయి అవసరం లేని బ్లడ్ టెస్ట్ గురించి హాస్పిటల్కి తీసుకుపోయి అక్యూజ్డ్ ముందరనే మా న్యాయవాదిని కొట్టడం అంటే ఇంతకంటే ఇంకా వేరే ఈ మరి ప్రజాస్వామ్యం మనం అనుకున్నప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో న్యాయవాదులకే రక్షణ లేకపోతే సామాన్య పౌరులకు ఏం రక్షణ ఉంటుంది? దాన్ని ఖండించుకుంటూ మేము దాదాపు 300 మంది న్యాయవాదులము నిన్నటి రోజున మరి మేము అబ్స్టైన్ చేసినాము, మా విధులను బహిష్కరించినాము. పోలీసు వారికి శాంతియుతంగా మేము ఊరేగింపుగా వెళ్ళి మా న్యాయవాదులందరం కలిసి వారికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమని కంప్లైంట్ ఇచ్చినామంటే, మేము మా న్యాయవాది పైన మీరు చట్టవిరుద్ధంగా కేసు పెట్టినారు, మీరే కొట్టి మా న్యాయవాది మీద కేసు పెట్టడం ఇది తప్పు. కాబట్టి మీరు మా పైన ఎలాంటి నేరం చేయకుండా అని కేసు పెట్టిన కానీ నేరం చేసిన వ్యక్తి ఎవరైతే మీ ఏఎస్ఐ ఉన్నాడో అతని మీద కేసు పెట్టాలని నిన్నటి నుండి మేము పోరాటం చేస్తుంటే మరి ఎలాంటి స్పందన లేదు. పైపెచ్చు ఇంకా మమ్మల్ని మీరు మాకే తప్పుడుగా సంకేతాలు పంపిస్తున్నారు. కాబట్టి ఈ తప్పుడు సంకేతాలు తప్పు. ఇది మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మా న్యాయవాదులకు సపోర్టుగా సహాయం చేసుకుంటూ అందరం కూడా సహకారం అందజేస్తూ జనగామ, తర్వాత కామారెడ్డి, నిజామాబాద్, తర్వాత హైదరాబాదు స్టేట్లో అందరూ మన సిరిసిల్ల ప్రతి ఒక్క న్యాయవాద సంఘం మాకు సపోర్ట్ చేసి సహకారాలు అందజేస్తున్నారు. కాబట్టి మేము 2 రోజులు న్యాయవాద విధులను అబ్స్టైన్ చేస్తున్నాము. మాకు సహకారంగా ప్రజలు కూడా మాకు స్పందించాలి, మాకు సహాయ సహకారాలు అందజేయాలి. అతని మీద ఏఎస్ఐ అవుతున్నాడో అతని మీద సరైన చర్య తీసుకోవాలి, మా న్యాయవాదికి న్యాయం చేయాలి. అదే విధంగా సోదర న్యాయవాదులు అనేక సంఘాల నుండి మాకు సహకారం అందజేసిన రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాద సంఘాలు ఉన్నాయో వాళ్ళందరికీ మా సిద్దిపేట న్యాయవాద సంఘం తరఫున ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ దమనకాండను ఖండిస్తున్నాం. ఇప్పుడు కూడా మేము సిపి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము న్యాయవాదుల సంఘం తరఫున తప్పనిసరిగా ఆయనకు ఎఫ్ఐఆర్ అతనికి అగెన్స్ట్గా ఏఎస్ఐకి అగెన్స్ట్గా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి, అతన్ని విధుల నుంచి తీసివేస్తూ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే. అంటే 24 గంటలు అవుతున్నా కూడా ఇప్పటివరకు పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటివరకు పట్టించుకోవడం దురదృష్టకరం. ఎందుకంటే ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటూ ఒక అడ్వకేట్లకు ప్రతిరోజు కలుసుకుంటూ వెళ్ళి వ్యక్తి ఒక అడ్వకేట్ను దూషించడానికి తీవ్రంగా తప్పుపడుతుందని చెప్పి ఒక బార్ అసోసియేషన్ సంబంధించిన అడ్వకేట్ కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.